హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని, అందరూ బాగుండాలని అనుకుంటున్నాను. యాక్చువల్‌గా మేమిక్కడ ఇప్పుడు ఎక్కడున్నామంటే ఇల్ఫోర్డ్ లేన్‌లో ఉన్నామనమాట. ఈ ఇల్ఫోర్డ్ లేన్ అనేది యాక్చువల్‌గా హ్మ్, మన ఇండియన్ ఫుడ్‌కి చాలా అంటే చాలా ఫేమస్. నేనిప్పుడు చూపిస్తుంది హైదరాబాద్ దర్బార్ అనమాట. ఈ హైదరాబాద్ దర్బార్‌లో బిర్యానీ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. బిర్యానీయే కాదండి, మనం మంచి తాగాలనుకోండి, చక్కగా ఇక్కడికొస్తే మనకి మంచి టీ కూడా దొరుకుతుంది. చాట్ ఐటెమ్స్ దొరుకుతాయి. ఇంకా మనకి ఫుడ్డీస్‌మైతే గనక ఫుడ్ అయితే గనక చాలా అంటే చాలా బావుంటుంది. క్లాతింగ్ వైస్ కూడా చూసారు కదా! ఆఫర్స్ చాలా ఉంటాయి. మనకి వచ్చిన వెంటనే కలెక్షన్ అయితే చాలా చాలా అంటే చాలా ఉంటుంది. గోల్డ్ షాప్స్ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే డిఫరెంట్ డిఫరెంట్ చాట్ ఐటెమ్స్ తినాలన్నా, లేకపోతే ఇక్కడకి సంబంధించిన గ్రిల్ ఐటెమ్స్ తినాలన్నా ఈ ఏరియా అయితే గనక మస్ట్ అండి. వచ్చి విజిట్ చేయొచ్చు. మీకు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మన ఇండియా వెళ్ళి మళ్ళీ మనం తిరిగి వచ్చేసినట్టు అనిపిస్తుందన్నమాట. ఇంకా ఈ ఏరియాని చూస్తే ఇది లండన్‌లో మినీ ఇండియా ఆ టైప్‌లో అనుకోవచ్చండి. చూసారు కదా! పాన్ షాప్స్ కానీ, లేకపోతే మన మ్యాంగోస్ కానీ, ఇంకా క్వాలిటీ ఫుడ్స్ ఉంటుంది. అక్కడ మన ఐటెమ్స్ అన్నీ బాగా దొరుకుతాయి. ప్లస్ ఇంకా అంటే ఐ మీన్ మన రైస్ కానీ, లేకపోతే మన వెజిటబుల్స్ కానీ, ఇండియాలో దొరికేవన్నీ కూడా అండి చక్కగా మనకు దొరుకుతాయి. మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చన్నమాట. వచ్చి మీకేం కావాలంటే అది ఇది కొనుక్కొని హ్యాపీగా మళ్ళీ బ్యాక్ అవ్వచ్చు ఇంటికి. మేమిప్పుడు హైదరాబాద్ దర్బార్‌కొచ్చాము. సో, ఆహ్, వచ్చామంటే ఇంకొక బిర్యానీ పడాల్సిందే కదా! ఆ టైప్‌లో ఇంకా మేమైతే బిర్యానీ అలా ఎంజాయ్ చేసామన్నమాట. హన్సీ మ్యాంగో లస్సీ అంటే ఒక మ్యాంగో లస్సీ కూడా అలాగా తాగేసి లైట్‌గా బిర్యానీ అలా ఎంజాయ్ చేసేసి మేమైతే ఇంటికెళ్ళిపోయాము ఆ రోజు. ఇంకా ఈ బిర్యానీ గురించి మాట్లాడుకుంటే యాక్చువల్‌గా మీరైతే బిర్యానీ లవర్స్ అయితే గనక ఈ హైదరాబాద్ దర్బారు అసలు ట్రై చేయండి. అంటే చాలా బావుంది. మీకు వెజ్ లవర్స్ అయితే వెజ్ బిర్యానీ అయినా బావుంటుంది. నాన్ వెజ్ లవర్స్ అయితే నాన్ వెజ్ బిర్యానీ అయినా బావుంటుంది. ఇంకా మీరు ఈ హైదరాబాద్ దర్బారే వేరే ప్లేస్‌లో ఉంటుందండి. అప్టన్ పార్క్‌లో. గ్రీన్ స్ట్రీట్‌లో ఉంటుంది. అదైతే ఇంకా అంటే ఇంకా చాలా బావుంటుంది. ఇక్కడ కూడా చాలా బావుంటుందండి బిర్యానీ. ఇంకా మీరు చెప్పాలంటే ఇల్ఫోర్డ్ లేన్‌లో నేను వేరే ప్లేస్‌కి వేరే టైంలో తీసుకెళ్తాను. అక్కడ కూడా చాలా అంటే చాలా బావుంటుంది. బిర్యానీ కాదు, చాట్ ఐటెమ్స్ అనమాట. నేను వేరే వ్లాగ్‌తో మీ ముందుకొస్తాను త్వరలోనే. అయితే ఇలాగా మేము ఒక సమ్మర్ ఈవినింగ్ చక్కగా అలాగా తినేసి ఇలా బ్యాక్ అయిపోయామండి. ఇక్కడ ట్రాఫిక్ లైట్స్ గురించి మాట్లాడుకుంటే చూసారు కదా! కొంతమంది క్రాస్ చేస్తూ ఉన్నారు కదండీ! ఇంకా అక్కడ అంటే ఐ మీన్ గ్రీన్ మనకి లైట్ అలా కనిపించింది. అంటే గనక క్రాస్ చేయొచ్చు. రెడ్ కనిపిస్తే మనం అక్కడ ఆగి మళ్ళీ గ్రీన్ కనిపించిన వెంటనే మళ్ళీ మనం క్రాస్ చేస్తామన్నమాట. ఇలా వర్క్ అవుతాయి ఇక్కడ సిగ్నల్స్. అందరికీ తెలిసిందే. ఊరికే సరదాగా చెప్తున్నానంతే. ఇలాగా సన్సెట్ టైంలో అలా వాక్ చేసుకుంటూ అలా ఇంటికెళ్ళిపోతున్నామన్నమాట మేము. సో, యాక్చువల్‌గా ఇక్కడ రోడ్స్ కూడా చాలా వైడ్‌గా ఉంటాయి. మనం అంటే ఆహ్, నార్మల్‌గా రోడ్స్ గురించి చెప్పక్కర్లేదనుకోండి. బట్ ఊరికే అలా మనం సరే ఇప్పుడైతే రోడ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా! ఈ రోడ్స్ అయితే నేను వచ్చిన తర్వాత యాక్చువల్‌గా ఆహ్, అసలు ఎప్పుడు కూడా అండి ఇంత కూడా పోయినట్టు నాకు అనిపించలేదండి. ఒకవేళ పోయినా ఇక్కడ వాళ్ళు వెంటనే దాన్ని ప్యాచ్ చేసేస్తారు. అసలు మనకి అంత నాకెప్పుడు అనిపించలేదండి. చిన్న గుంత కానీ లేకపోతే ఏది కూడా యాక్చువల్‌గా ఉండదు. వీళ్ళు భలే అసలు మెయింటైన్ చేస్తారు అనిపిస్తది. ఎందుకంటే ఇక్కడ జనం తక్కువగా ఉంటారు కదా! అందుకనే అనుకుంటున్నాను యాక్చువల్‌గా. ఇంకా
ఎందుకంటే మన జనానికి ఇక్కడికి పోల్చుకుంటే కొంచెం తేడా ఉంటుంది కదా. సో అందుకని అనుకుంటా అన్నీ కూడా ఒక పద్ధతిలో ఉంటాయని. అంతే కదా, జనం తక్కువ ఉంటే ఏదైనా సరే అలాగే ఉంటుంది. చూసారు కదా, రోడ్డు మీద ఒక్కళ్ళు కూడా నడుస్తూ లేరు, నేను తప్ప. సన్సెట్ అండి. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? ఇప్పుడు టైం 9:10 అయిందండి. చూసారా అసలు సన్సెట్ ఎంత బాగుంది అసలు. వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇయర్ అసలు. యూకేలో యూకేలో వెదర్ అయితే అసలు ఇండియాలో లాగా ఉంది. ఆ ఎండకి తట్టుకోలేకపోతున్నారు అసలు జనాలు. ఇలాగా మనం వెళ్తుంటే చూద్దామా, హౌసెస్ గురించి మాట్లాడుకుందామా. ఇప్పుడు మీరు ఆపోజిట్లో చూసేవి ఏంటంటే టెర్రస్డ్ హౌసెస్. ఇవైతే కనుక డిటాచ్డ్ హౌసెసే యాక్చువల్గా. ఇంకా నేను చూపించేవి ఇలా ఆపోజిట్లో ఇవి చూస్తున్నారు కదా, ఇవి టెర్రస్డ్ హౌసెస్. ఎండ్ ఆఫ్ ద ఉంటే ఎండ్ ఆఫ్ ద టెర్రస్డ్ హౌసెస్ అంటారనమాట. ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకి బంగ్లాస్ కనిపిస్తాయండి. బంగ్లాస్ కనిపిస్తాయి అండ్ సెమీ డిటాచ్డ్ హౌసెస్ కనిపిస్తాయి, డిటాచ్డ్ హౌసెస్ కనిపిస్తాయి మీకు. ఇవి మ్యాక్సిమం ఏంటంటే 2 ఫ్లోర్స్ ఉంటాయన్నమాట. బంగ్లాస్ అయితే కనుక ఒకే ఫ్లోర్లో ఉంటాయి. రూమ్స్ అన్నీ, బెడ్రూమ్స్ అన్నీ, లేకపోతే కిచెన్ అలాగా ఒకే ఫ్లోర్లో ఉంటాయి. ఇవైతే టెర్రస్డ్ హౌసెస్ కానీ, సెమీ డిటాచ్డ్ కానీ, డిటాచ్డ్ కానీ అవైతే కనుక పైన కూడా ఉంటాయన్నమాట రూమ్స్. అదే డిఫరెన్స్ అంతే. ఇంకా ఈ మనం వెళ్తూ వెళ్తూ చూసారు కదా, ఇవన్నీ కూడా అండి హౌసెస్ 1950స్లో బిల్డ్ చేసిన హౌసెస్ తెలుసా. ఇంకా 1950s కంటే ముందు కూడా కొన్ని కొన్ని బిల్డ్ చేసినవి ఉంటాయి. కాకపోతే ఎవరికి వాళ్ళు హౌసెస్ తీసుకొని ఎవరికి తగ్గట్టు వాళ్ళు రెనోవేట్ చేసేసుకుంటారు. ఎప్పుడైనా వాళ్ళు సెల్ చేసేసేయాలనుకోండి, సెల్ చేసేసుకుంటారు. ఉంచుకునే వాళ్ళు ఉంచుకుంటారు. అలాగా ఈ హౌసెస్ అంటే ఐ మీన్ నడుస్తూ ఉంటుందన్నమాట ఇక్కడ ప్రాసెస్ యాక్చువల్గా. ఈ ఆపోజిట్లో చూసేవి ఏంటంటే 2 హౌసెస్ కలిపి ఉంటాయన్నమాట. ఇంకా ఆ టైప్లో మనకి హౌసెస్ ఇక్కడ ఉంటాయి. చూసారా, అసలు రోడ్డు మీద ఎవ్వరూ లేరు, నేను మాత్రమే నడుచుకుంటూ వెళ్తున్నాను. అంత ఖాళీగా ఉంది రోడ్డు. ఇక్కడ బస్ స్టాప్స్ కూడా ఎక్కడికక్కడ ఉంటాయండి. మనం ఎప్పుడైనా ట్రావెలింగ్ మనకి చెయ్యాలి అనుకున్నాం అనుకోండి, ఈజీగా ఏంటంటే మనం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చాలా బాగా ఉంటుంది లండన్లో యాక్చువల్గా. సో మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే బెస్ట్ ఆప్షన్ లండన్లో అయితే ఫ్రీక్వెంట్గా పబ్లిక్ అంటే మీన్ ట్రాన్స్పోర్టేషన్కి బాగుంటుంది. బస్సెస్ కానీ, ట్రైన్స్ కానీ, ఇంకా బస్ స్టాప్స్ అయితే ఎక్కడికక్కడ ఉంటూ ఉంటాయన్నమాట. ఇంకా ఈ పక్కన కనిపించేది కేర్ హోమ్ అన్నమాట. ఇంకా ఇక్కడ కేర్ హోమ్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ కేర్ హోమ్స్లో కూడా ఇంకా ఓల్డ్ వాళ్ళు ఉంటారు కదా, అయిపోయిన వాళ్ళు, అలా వాళ్ళు ఉంటారు ఈ కేర్ హోమ్స్లో. ఇవి కూడా బాగా మెయింటైన్ చేస్తారండి ఇక్కడ వీళ్ళు. మంచిగా మెయింటైన్ చేస్తారు. ఇంకా ఏదైనా సరే ఒక పద్ధతిలో నడుస్తూ ఉంటుందన్నమాట. చూసారా సన్సెట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ సన్సెట్, ఆ హౌసెస్ అలా నడుస్తూ వెళ్తూ ఉంటే చాలా బాగుంది కదా. ఈ ఆపోజిట్లో కనిపించేవి కూడా బంగ్లాస్ అన్నమాట. కొన్ని కొన్ని డిటాచ్డ్ ఉన్నాయి, కొన్ని కొన్ని సెమీ డిటాచ్డ్ ఉన్నాయి. చూసారు కదా, అక్కడ మనకి కనిపిస్తుంది కదా ఆపోజిట్లో, అదేంటంటే జిబ్రా క్రాసింగ్. మనకి వెహికల్స్ వచ్చినా కంపల్సరీ మనం క్రాస్ చేస్తుంటే కంపల్సరీ అక్కడ ఆగాల్సిందే. ఆగకపోతే కనుక ఫైన్ వేస్తారు. యాక్చువల్గా మనం ఇక్కడ నుంచి ఇలా క్రాస్ చేసి అటు వెళ్ళొచ్చు అన్నమాట. మనం క్రాస్ చేసేటప్పుడు ఏ వెహికల్ అయినా ఆగాల్సిందే అన్నమాట. ఇంకా సో చూసారా, ఇలాగా మనకి ఇక్కడ ఉంటుంది. కొంచెం ముందుకెళ్ళిపోతే క్లాత్ బ్యాగ్స్ ఉంటాయండి. ఇక్కడ క్లాత్స్ కూడా మనం ఏమన్నా వాడుకోకపోయామనుకోండి, ఈ క్లాత్ చూసారు కదా, ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి కదా, ఈ క్లాత్ బ్యాగ్స్ వీటిలో వేస్తే ఎవరైనా సరే
అంటే ఐ మీన్ అంటే చారిటీ వాళ్ళు తీసుకొని వాళ్ళు మళ్ళీ కూడా సెల్ చేసుకుంటారన్నమాట. వాళ్ళు ఆ మనీ వచ్చినది చారిటీకి డొనేట్ చేయడం అలా ఉంటుందన్నమాట. ఈ పక్కన చూసారు కదా! అది ఒక చిన్న సూపర్ మార్కెట్. ఈ చిన్న సూపర్ మార్కెట్స్ కూడా కొన్ని కొన్ని 24 అవర్స్ ఉంటాయి. ఆర్ లేకపోతే కొన్ని కొన్ని ఏంటంటే మార్నింగ్ 9-5 ఆ టైప్‌లో ఉంటాయి. ఈ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళకి ఇదొక్కటే సూపర్ మార్కెట్ అన్నమాట. మెయిన్ ఏరియా ఒకటుంటుంది. హై స్ట్రీట్స్ అని చెప్పేసేసి. ఏ ఏరియాకి ఆ ఏరియాకి హై స్ట్రీట్స్ ఉంటాయి. నేను ఇందాక చూపించినట్టు. ఆ హై స్ట్రీట్స్‌లో మనకి ఎప్పుడైనా ఇలా దూరంగా ఉన్నామనుకోండి, ఊరికి కొంచెం దూరంగా ఉన్నామనుకోండి, ఎవరికి వాళ్ళకి ఒక వెహికల్ ఉంటుంది. సో, వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడికైనా కావాలి అంటే దగ్గరగా ఉన్న సూపర్ మార్కెట్ యూజ్ చేసుకుంటారు. ఆర్ లేకపోతే గనుక కార్స్‌లో వెళ్ళి హ్యాపీగా ఆహ్, తీసుకుంటారనమాట. ఏదైనా కావాలంటే కొనుక్కోవాలన్నా, ఏదైనా మనకి ఏదైనా చేయాలన్నా సరే. సో, ఇక్కడ హౌసెస్ అయితే గనక చాలా బావుంటాయి. అందుకే మీకు నేను ఒక లుక్ వేసేసేయండి నాతో పాటు. నేనే చాలా సార్లు చూసి బావున్నాయి, బావున్నాయి, బావున్నాయి అనుకుంటూ ఉంటాను. సో, మీకు కూడా చూపించేద్దామని అందుకనే రికార్డ్ చేశాను యాక్చువల్‌గా. చూసారా ఈ బంగ్లా ఎంత బావుందో? సో, ఇంకా ఏంటంటే ఈ అంటే చాలా అంటే చాలా బావుంటదన్నమాట ఈ ఏరియా. నాకు నచ్చుతుంది. సో, నేను అందుకని జెప్పేసి అలాగా రికార్డ్ చేశాను మీకోసం. చూసారు గదా! ఇంకా అంతేనండి ఈరోజు వీడియో. ఈ సన్‌సెట్‌ని చూసి బాగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. ఇలాగే నేను లండన్‌లో ఏది ఉన్నా సరే మీకు ఇలా చూపిస్తూ ఉంటానన్నమాట. ఈ విచిత్రాలన్నీ చూడాలి అంటే గనక నా ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొత్త కొత్త వీడియోస్‌తో ఇంకా ముందుకు రావడానికి నన్ను ఎంకరేజ్ చేయండి. సో, చూసారు కదా! ఇలా స్లో ఉంది. ఇంటే టర్న్ చేసినప్పుడు స్లో అవ్వాలని అన్నమాట ఇంకా. సో, ఇంకా ఇలాగా ఓకేనండి మరైతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్. ఎంజాయ్ చేయండి మిగతా వీడియో అంతా. ఓకేనా? బాయ్ బాయ్. మర్చిపోయానండి. ఎవరు పడితే ఎలా పడితే అలా తీసుకోవాలి హౌసెస్ అంటే కుదరదండి. హౌసెస్ ప్రైసెస్ కూడా బాగా ఎక్కువుంటాయి. అండ్ అంటే బెడ్‌రూమ్స్‌ని బట్టి అవి వేరియేషన్ ఉంటుందన్నమాట. అండ్ అంటే మనం హౌస్ తీసుకోవాలన్నా మనకి బ్యాక్ అంతా చూస్తారన్నమాట. ఇంకా మనం తీసుకోగలమా అన్నీ